నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పాండవుల మెట్టపై వెలిసిన సూర్యనారాయణమూర్తి దేవాలయంకు ఈరోజు రథసప్తమి. 20 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చిన రథసప్తమి ఆదివారం రావడం విశేషమని భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకుని సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు కోరుతూ రైతులు పాడి పంటలు సంపూర్ణ ఆరోగ్యంతో కలగాలని, మహిళలు కోరికలు తీర్చమని, ఆ సూర్యనారాయణమూర్తి దేవుళ్ళు కావాలని, ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెద్దాపురం పోలీస్ శాఖ వారు భారీ బందోబస్తు చేసి ఉన్నారు. సామాన్య భక్తులకే ప్రయాణిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఫాస్ట్ గా జరగాలి గోవిందా, ఫాస్ట్ గా జరగాలండి. అమ్మ దర్శనం అయిపోయిన భక్తులందరూ కూడా త్వరగా ముందు జరగాలి, ఫాస్ట్ గా జరగాలి గోవిందా. మేము ఎక్కడ ఉంటాం మేడం. సామాన్య భక్తులకే ప్రయాణిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఫాస్ట్ గా జరగాలి గోవిందా, ఫాస్ట్ గా జరగాలండి. అమ్మ దర్శనం అయిపోయిన భక్తులందరూ కూడా త్వరగా ముందు జరగాలి, ఫాస్ట్ గా జరగాలి గోవిందా. మేము ఎక్కడ ఉంటాం మేడం. కళ్యాణ మహోత్సవ వేడుకలు అనేది మన పాండవుల మెట్ట మీద జరుగుతున్న విషయం భక్తులందరికీ తెలిసిందే. భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం అనేది చేసుకుని కొంచెం మిగతా భక్తులు కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నామండి. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడైతే ఖాళీగా ఉంది. అక్కడ మన గుడి దగ్గర వెళ్ళిపోవడం వల్ల చాలా మంది జనాలు అయితే వెనకాల ఉన్నారు. కొంచెం వాళ్ళు కూడా అవకాశం ఇచ్చి కొంచెం దండం పెట్టుకుని స్వామివారికి మేము మొక్కుకోళ్ళు అక్కడ 2 డిబ్బీలు అయితే పెట్టారండి, హుండీలు. 2 హుండీల్లో కూడా మీరు కానుకైతే వేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేసాం టెంపుల్ దగ్గర. భక్తులందరూ కూడా కొంచెం త్వరగా మూవ్ అవ్వాలని మరీ కోరి ప్రార్థిస్తున్నామండి. అలాగే మెయిన్ టెంపుల్ దగ్గర క్రౌడ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ వాలంటీర్స్ కూడా ఆ భక్తులందరినీ కూడా కొంచెం దర్శనమైన భక్తులందరినీ కూడా త్వరగా ముందు జరపాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఆ మెయిన్ గుడి దగ్గరే మెయిన్ ఆ క్రౌడ్ ఇంపార్టెంట్. అక్కడ క్రౌడ్ అనేది చాలా మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి కాసేపులో జనం పెరుగుతారు కాబట్టి వాలంటీర్లు కూడా కొంచెం స్పీడ్ గా మెయిన్ గుడి దగ్గర క్లీన్ చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. భక్తులందరికీ విజ్ఞప్తి అండి, ఆ మెయిన్ గుడి దగ్గర ఆ క్రౌడ్ కంట్రోల్ అనేది కొంచెం వాలంటీర్స్ స్పీడ్ గా చేసి మిగతా భక్తులకు కూడా దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే కోరుతున్నాం, పాలు పొందించే భక్తులు కొంచెం దూరంగా ఉండి పొంగించాలండి. గుళ్ళోకి లోపలికి పొగొచ్చేస్తుంది, దయచేసి సహకరిస్తారని కోరుతున్నాం. దయచేసి గమనించండి. ఏమంటే మెయిన్ గుడి దగ్గర క్రౌడ్ అనేది క్లియర్ చేయాలండి. జనం అనేది విపరీతంగా ఉన్నారు మిగిలిన మీద. కొంచెం మెయిన్ గుడి దగ్గర త్వరగా క్లియర్ చేయాలండి. వాలంటీర్స్ అందరూ కూడా దయచేసి క్రౌడ్ అనేది క్లియర్ చేయండి. మెయిన్ గుడి దగ్గర జనాలు అనేది విపరీతంగా ఉన్నారు. సామాన్య భక్తులకి మనం ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామి మెయిన్ గుడి దగ్గర మాత్రం దర్శనం అనేది కొంచెం స్పీడ్ గా జరపాలండి. వాలంటీర్స్ కొంచెం రిక్వెస్ట్ అండి, మెయిన్ గుడి దగ్గర స్పీడ్ గా చెప్పండి అమ్మా వాలంటీర్స్ అందరూ. అమ్మ చాలా మంది భక్తులు అయితే దర్శనం వెయిట్ చేస్తున్నారు మిట్ల మీద. ఇంకా రద్దీ అనేది పెరుగుతుంది కాబట్టి మెయిన్ గుడి దగ్గర ఎంట్రన్స్ అనేది క్లియర్ చేయాలి. త్వరగా మన వాలంటీర్స్ అందరూ క్లియర్ చేయమన్నా మెయిన్ గుడి దగ్గర. త్వరగా గోవిందా ముందు జరగాలమ్మా, గోవిందా త్వరగా జరగాలి.
గోవింద ధర్మ ముంజర్ గారు